హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన మిద్దె తోటలోకి వచ్చేసాను. కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకోవటానికని. సాయంత్రం 4 అయింది టైము. ఇంకా ఆ పనులు ఏంటంటే మన మొక్కలకు మొదటిసారిగా ఎరువు ఇవ్వటము, అలాగే మొక్కలు పెరుగుతున్నాయి, తీగలు సాగుతున్నాయి. అలాంటప్పుడు మనకి గాలి వానలకు పడిపోతూ ఉంటాయి కదా, అలా పడిపోకుండా ఇంకా కర్రలు పెట్టి వాటిని అన్నీ కట్టానమాట. ఆ పనులు చేయటమే మీరు ఈ వీడియోలో చూస్తారు. నాకైతే చాలాసేపే పట్టింది, కానీ ఈ పనులన్నీ చేసుకోవటం మీకు బోర్ అనిపిస్తుందని చిన్న వీడియోనే ఇది. మీకు ఇంక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారా కర్ర పుల్లలు. కర్రలనే అంత లావుగాను లేవు, పుల్లలనే అంత సన్నగాను లేవు. మీరు ఏమనుకుంటే అవనుకోండిలే. కానీ ఇంక ఈ కర్ర పుల్లలు ఏంటంటే మా దగ్గర సుబాబులని పొలాల్లో వేస్తారనమాట. ఇవి ఏదో పంట అనుకుంటారేమో అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇవి మనకు కాగితం తయారీకి వెళ్తూ ఉంటాయి. ఆ చెట్లు లావుగా పెద్దగా అవుతాయి. ఇంకా వాటికి సైడ్న వచ్చే పుల్లల్ని ఇలా చెలిగేసి పొలంలోనే పడేస్తారు. ఇంకా అవి కట్టడానికి బాగుంటాయి, గట్టిగా ఉంటాయి అని చెప్పి అవి తెప్పించారు మా వారు. ఇంక ఇక్కడ ఒక్కొక్కటి పెట్టేద్దామని చూశాను, కానీ బాగా పొడవుగా అనిపించాయి. ఇంకా అందుకే ఒక్కొక్క దాన్ని 2గా చేసేసి అన్నిట్లోనూ గుచ్చేసాను. ఇంక ఇప్పుడు టైన్ దారం ఉంటుంది కదా మనకి, ఆ దారంతో మొక్కకి ఆ కర్ర పుల్లకి కలిపి కట్టేస్తున్నాను అనమాట. తీగపాదులైనా మామూలు మొక్కలైనా సరే, పూల మొక్కలైనా ఏవైనా కూడా మనకి గాలివానలకు అవి పడిపోకుండా చక్కగా నిలబడతాయి. అలాగే 2 వైపులా కూడా వేసిన ప్రతి మొక్కకి అలాగే కర్రలు గుచ్చేసి ఇంక దారాలు అవి కట్టాను. ఇవన్నీ చేయటానికైతే దాదాపు ఒక 2 గంటల దాకా టైం పట్టింది. ఇంక చూసారా మన బేరుపాదు పైకి అల్లుకుంది, పువ్వులు కూడా వచ్చేసాయి. సాయంత్రం అయింది కదా, సాయంత్రం పూట అంటే బేరుపాదులు పువ్వులు ఇచ్చుకుంటాయి కదా. ఇంక ఇక్కడ మనం వేసిన మందార మొక్క కూడా చక్కగా పువ్వులు వచ్చాయి. విరజాజి పూలు కూడా సాయంత్రం అయిపోయేసరికి చక్కగా ఇచ్చి ఉన్నాయి కదా. అబ్బా, ఇవి చూసుకుంటేనే సావిత్రి గారు ఇంత మురిసిపోతున్నారు. అసలు కాయలు కాసి బాగా పువ్వులు పూస్తే ఏమవుతారో ఏంటో అని అనిపిస్తుంది కదా మీ అందరికీ. వర్షాకాలం కూడా మనకు మొబ్బడితే ఏదైతే కొంచెం తొందరగానే చీకటి పడినట్టు అనిపిస్తుంది కదా. ఇంకా టైం వచ్చేసి దగ్గర 6:30 కావస్తూ ఉంది. ఇంకా చూడండి మాకు దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్లో ఎలా లైట్లు వెలికి కనిపిస్తున్నాయో. ఇంకా మనం వచ్చిన పని అంతా కూడా అయిపోయింది. ఇంకా దాహం వేసిందనమాట. ఇంకా వస్తూ మంచినీళ్ళ బాటిల్ తెచ్చుకున్నాను, మంచిదే అయింది. ఇంకా వాటర్ తాగేసి ఇంకా కిందకి వెళ్ళిపోయాను. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది 2 రోజుల తర్వాత అనమాట. ఇంక మళ్ళీ పైకి వచ్చాను, ఎందుకంటే మొక్కలకి ఎరువేద్దామని చెప్పేసి. మనం మొక్కలు వేసినప్పుడు, ఇత్తనాలు వేసుకున్నప్పుడు ఆల్రెడీ పేడ ఎరువు కలిపి వేసాము. తర్వాత అయితే ఏమి వేయలేదు. ఇది దాదాపు ఒక నెల 15 రోజుల తర్వాత అనుకుంటా నేను ఇక్కడ ఈ ఎరువు ఇస్తున్నది. ఇంకా మా వారైతే గొర్రెల ఎరువు తెప్పించారు. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోటి అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. మౌని అయితే గ్లౌజులు పెట్టింది, కానీ వాటిని పైకి తీసుకొచ్చుకోవటం మర్చిపోయాను అనమాట. అందుకే అక్కడ ఏవో కవర్లు ఉంటే ఆ కవర్లు వేసుకున్నాను చేతులకి. ఇంకా బకెట్లోకి ఈ ఎరువంతా కూడా తీసేసుకొని ఒక్కొక్క మొక్కకు వచ్చేసి ఒక దోసెడు వరకు వేశాను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ పెద్ద బస్తా అయితే నాకు ఒక 4 సార్లు వరకు వచ్చింది. ఇంకా పేడ ఎరువు అయితే తెప్పించలేదు, ఈ ఎరువే వేసాము 3-4 సార్లుగా. ఇంక ఇక్కడ చూడండి, అప్పుడే మొబ్బడుతుంది కూడా. వర్షం పడుతుందో లేదో తెలియదు. ఇంకా అయినా కూడా ఎరువు ఇచ్చాం కదా, అందులో ఈ గొర్రెల ఎరువు యమా వేడిగా ఉంటుంది. ఇంకా అందుకే కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ తెల్లారి పొద్దున్నే వచ్చేసి మట్టి అంతా కూడా ఒక్కసారి కదిలించుకోవాలన్నమాట. మనం అలా తిరగేసుకుంటే ఆ ఎరువు అనేది మంచిగా లోపలికి వెళ్ళి మొక్కలకు పడుతుంది. పైనే ఉంటే మనకి మొక్కలకి సరిగా పట్టదు. అదండి ఈరోజు మన గార్డెన్లో చేసిన పనులు అయితే మాత్రం నాకు తెలిసింది చెప్తున్నాను. మనకి మంచి గార్డెనింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలియంది ఏదైనా పొరపాటుని చెప్తే గనక అన్యదా భావించొద్దు. మీకు తెలిసింది ఏదైనా ఉంటే నాకు కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.